ఆచారాలు ఉన్నాయి కదండి, అమ్మవారిని కొలిచే ఆచారాలు ఏవైతున్నాయో. దక్షిణాచారంలో కొలిస్తే త్వరగా ఫలితం రాదని, తంత్రశాస్త్రంలో కొలిస్తే త్వరగా ఫలితం వస్తుందని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనకు భారతీయ వేద విజ్ఞానం ప్రకారంగా, మన సనాతన ధర్మం ప్రకారంగా అనేక సాంప్రదాయాలు, అనేక పంతులు, అనేక సిద్ధాంతాలు పుట్టాయి మనకు. ఎవరి అనుభవానికి, ఎవరి దర్శనానికి వాళ్ళ యొక్క లిఖితం చేసుకున్నారు. ఏది తప్పనడానికి లేదు, ఏది ఒప్పు అనడానికి కూడా లేదు. ప్రామాణికంగా చెప్పాల్సి వస్తే అన్ని లోక కళ్యాణం కొరకే వచ్చాయి. వాడే వాళ్ళతోనే తప్పులు జరిగినాయి అక్కడ. ఆ శాస్త్రాన్ని అనుకోండి, ఆ మంత్రాన్ని అనుకోండి, ఆ విద్యను అనుకోండి, వాడే వాళ్ళతో అవగాహన లోపం జరిగి దాని మీద ఉన్నటువంటి కనీసమైన విలువలకు లోపం జరిగింది తప్పిస్తే ప్రతిదీ కూడా నియమబద్ధమైనది ఏదైనా. కాకపోతే జీవన్ముక్తికి తరుణోపాయమైనది, శ్రేష్టమైనది సదాచారం అని నేను నమ్ముతాను. ఈ వామాచారము, దక్షిణాచారము, కౌళాచారము, అఘోరాచారం ఇవల్ల కూడా ఎవరికి అవసరమో వాళ్ళకు అవసరం, అందరికీ యోగ్యమైనవి కావు. మనకు ధర్మం ఏం చెప్తుందంటే లోక కళ్యాణయుక్తమై 10 మందికి పనికొచ్చేదే ప్రామాణికమని చెప్తుంది. ఈనాడు అందరూ దక్షిణాచారం పాటించలేరు, అందరూ వామాచారం పాటించలేరు. సర్వజనులకు సమ్మతమైనది సదాచారం. ఆ సదాచారాన్ని పట్టుకుంటే ప్రతి ఒక్కరూ తరించగలరు. ఇంకొకటి స్వామి, వామాచారాన్ని కౌలాచారాన్ని పాటించే వారికి జీవన్ముక్తి ఉండదని ఒక నానుడు ఉంది కదా, ఎందుకుండదు? దాంట్లోనే తొందరగా వస్తుంది. ఒకప్పుడు కోటీశ్వరులుగా ఉన్నవారు ఏం లేకుండా అవుతున్నారు. సమాజం ఏం లేనివాడు ఒకప్పుడు కోటీశ్వరులకు అవుతున్నారు. చంచలతత్వం ఉన్న లక్ష్మీదేవి స్వభావం ఏదైతే ఉందో అది మన దగ్గరనే ఉండాలి. లక్ష్మీదేవి మనకు జీవితకాలం మనతో పాటు ఉండాలంటే అమ్మవారిని ఏం చేస్తే ప్రసన్నం అవుతుంది? మహాలక్ష్మి ఒకే ఒక మాట చెప్పింది, ఇంద్రాదులకు ఒకటే మాట చెప్పింది. అంతవరకు ఋషి సాంప్రదాయంలో కూడా ఋషి పుంగవులకంత ఒకే మాట చెప్పింది. నేను రెండు విషయాల్లో కట్టుబడి ఉంటాను. ఒకటి ధర్మనిరతి, అనగా నేను ఇంతకుముందు చెప్పిన సదాచారమే దానికి పర్యాయపదం ధర్మనిరతి. రెండవది శీల సంపద, పాతివ్రత్య ధర్మంలోనే నేను ఉంటానని చెప్పింది. అది లేక అష్టాంగ యోగ సాధన ఉన్నా, అంగములారింటితో వేదాధ్యయనం చేసినా నేను అనుగ్రహించను. అష్టసిద్ధులు తన చేతిలో ఉన్నను నా ముందు దిగదూడ్చడానికే పనికొస్తాయి తప్పిస్తే నేను అనుగ్రహించను. ఇంకొక మాట కూడా ఏం చెప్పింది అమ్మవారంటే, అయోగ్యుడకెన్నడికి నేను దరిరాను, యోగ్యుడికే నేను దరి చేరుతానని చెప్పింది. తనను తాను నియంత్రించుకోలేని వాడు నన్నెట్లా నియంత్రించగలడు అని కూడా అమ్మవారు ప్రశ్నించింది. నాలాంటి తాపసి తపస్సు చేస్తూ ఉంటే ప్రత్యక్షమైనప్పుడు మొదట తనకు తాను నియంతృత్వ భావన కలిగి ఉండాలి. అది భావాత్మకంగా, ఆలోచనాత్మకంగా, వ్యావహారికంగా కూడా. తనను తానే నియంత్రించుకోలేని వాడు నన్ను నియంత్రించాడు కాబట్టి అట్టి వారి దరి నేను చేరను అని చెప్పింది. అంటే ఎలాంటి, ఇప్పుడు మనం నియంత్రించుకోవాలంటే ఏం చేయాలంటారు? సమాజంలో ఏ విధమైన పోకడాలకు ప్రలోభపడకూడదు. అవతలి వాళ్ళు ఒకటి చేస్తున్నారని మనం చేసామనుకోండి, అది నిశ్చలతత్వం ఎలా అవుతుంది? నువ్వేంటో నీకు క్లారిటీ ఉండాలి. నీ అభిరుచి, నీ జీవన విధానం, నీ పెద్దలు నీకు చూపించినటువంటి బాట, మార్గ నిర్దేశకత్వం, మన పరంపరగా మన పితాపితరులు ఏ విధమైనటువంటి ధర్మాల కట్టుబడి ఉన్నారు. ఉదాహరణకు ఒక కుటుంబం కొన్ని తరాల నుంచి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉంది. సడన్గా ఎక్కడ ఏదో ఒక అద్భుతం జరిగిపోయింది, ఒక యోగి ఏదో లీలలు మహిమలు చూపిస్తున్నాడని ఈ పరంపరను వదిలిపెట్టి పెద్దలు ఇచ్చినటువంటి ఆ వారసత్వ సంపదను విడిచిపెట్టి అందులో దూరిపోవడం అనేది ఇక్కడే వ్యక్తమైపోతుంది. ఇటువంటి వాళ్ళని అమ్మ అనుగ్రహించాలి. లక్ష్మీ స్థిరత్వం, లక్ష్మీదేవి స్థిరత్వం 100%. అది ఏ విధంగా? నీ భావాత్మకంగా, జ్ఞానాత్మకంగా, నీ వ్యావహారికంగా నువ్వు స్థిరుడవైతే ఆమె నీ చెంతకు వచ్చును. నీవే చంచలంలో ఉంటే ఆమె నేను అనుగ్రహించి, ఎందుకంటే ఆమెనే చంచల కాబట్టి. ఇంకొకటి, జ్యోతిష్యంలో స్త్రీ హత్యాశాపం అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎలాంటిది అంటారు? ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? స్త్రీ హత్య పాతకం పోవడానికి 2 ప్రామాణికమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. ఒకటి ఉత్తమోత్తమైనటువంటి గోదాన సంస్కారం, 2 సన్యాసదానం. ఒకటి సన్యాసదానం, 2 గోదానం. ఇవి 2 మార్గాలు ఉన్నాయి స్త్రీ హత్య పాతకం పోవడానికి, మిగతా ఇంకేం లేవు. గోదానం అంటే ఎవరికి? యోగ్యులకే చేయాలి. దానం అనేది యోగ్యులకే సిద్ధించును. అయోగ్యుడికి చేసిన దానం వలన 100 రెట్ల పాపం వస్తుంది, కానీ పుణ్యం వెంట్రుకంతా కూడా రాదు. దానానికి పాత్రత ఉంది మనకు. ఆ పాత్రత నెరిగి ఇచ్చిన దానము 1,000,000 రెట్లు అధికమగును.
ఉమ్, నువ్వు ఇచ్చిన దానికి 100 ఎక్కువ వస్తుంది. ఉమ్, అయోగ్యుడికి చేసిన దానం వల్ల ఇచ్చిన దానికన్నా 100 పోతుంది ఇంకా. ఉమ్. ఇంకోటి స్వామి, దేవుణ్ణి కోరికల కోసం మాత్రమే మొక్కుతున్న ప్రజలు ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న భక్తులు కూడా, మాకు స్వామి అది ఇబ్బంది ఉంది, స్వామి అది ఇబ్బంది, ఇది ఇబ్బంది ఉంది, అది ఇబ్బంది ఉంది. అసలు ఇట్లాంటి సమాజంలో మీలాంటి ఉన్నతంగా ఉన్నటువంటి స్వామీజీలు ఎవరైతే ఉన్నారో మీకేమి కోరికలు ఉండవు, వచ్చే భక్తులు మొత్తం కోరికలతోనే వస్తారు. అట్లయితేనే మీ ఆశ్రమానికి వస్తారు. కోరికలు నెరవేరుతాయంటేనే ఏదైనా వచ్చి ఇట్లాంటి డెవలప్మెంట్కి ఏదైనా మీకు ఏదో రూపకంగా ధన సాయమో ఏదో ఆర్థిక సాయమో ఏదో చేస్తుంటారు. ఇప్పుడు కేవలం కోరికలతో ఉన్నటువంటి భక్తులు ముక్తి పొందాలంటే ఏం చేయాలంటారు అసలు? మనకు కోరికలతో వచ్చే ప్రతి ఒక్కరిని మనం బేరీజు వేసుకుంటే అతడు గృహస్థుడా, లేకపోతే బ్రహ్మచర్యంలో ఉండేటటువంటి బ్యాచిలరా, ఇంకయూ వివాహం చేసుకోలేదా, లేదు ఏ పెళ్లి పెటాకులు లేకుండా జీవితాన్ని గాలికి వదిలివేసిన వాడా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే, నేను ఇంకా సెటిల్ అవ్వలేదండి, సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, ఏజ్ ఏమో 45 సంవత్సరాలు అయింటది, తన ప్రయత్న లోపం, తన కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయక ఉద్యోగం వచ్చి ఉండదు, అదేదో దేవుడే అన్యాయం చేసినట్టు అంతా దేవుని మీద దొబ్బేసి నాకు ఇంకా సెట్ అవ్వలేదు, నాకు జాబ్ రాలేదు, నేను పెళ్లి చేసుకోలేదని వదిలివేసి ఉంటాడు. పెళ్ళి అన్ని వదిలేసి ఉంటాడు. అటువంటి వాళ్ళని అనుగ్రహించడం లోపల శాస్త్రాన్ని కొంత వెనక్కి పెట్టాలి. నేను అటువంటి వాళ్ళని ఎక్కువ పట్టించుకోను. ఎవరైతే శ్రామికంగా కష్టపడుతూ ఉంటారో, అది శారీరకంగా కానీ మానసికంగా కానీ జ్ఞానంగా కానీ కష్టపడే వాళ్ళు ఉంటారు. ఒక ఎంప్లాయ్మెంట్లో ఉండి కూడా బాగా కష్టపడి 1,00,000 రూపాయలు శాలరీ వచ్చిన తర్వాత కూడా ఇంట్లో అనారోగ్యం వచ్చి దానికి ఎక్కువగా హాస్పిటల్ ఖర్చు పెట్టి, ఏదో యాక్సిడెంట్ అయ్యింది, ఇంకేదో రిపేర్ వచ్చింది, ఇంకేదో అయ్యింది, డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతున్నాయంటే వాళ్ళని బాగా గట్టిగా పట్టుకొని ఉద్ధరణ స్థితికి నేను తీసుకొస్తాను. ఇది తాపసి యొక్క లక్షణం. శరణార్థులను రక్షించుట ధర్మమే, శరణుజొచ్చిన వాళ్ళకు అభయం ఇవ్వడం ధర్మమే, కానీ అందులో ఉండేటటువంటి మూలాన్ని కూడా యోచించడం కూడా ధర్మమే. మనకి ఇది విశ్వామిత్రుని యొక్క సంవాదంలో వ్యక్తమవుతుంది. ఇది కొంత పురాణ సాహిత్యాలు అక్కడక్కడ పట్టుకుంటాం కదా. ఇప్పుడు పీఠానికి చాలా మంది మీరు అన్నట్టుగా 100% మంది కష్టాలతోనే వస్తారు. ఏ ఒక్కరు కూడా జ్ఞానం కోరేవారు రారు. భక్తి వేరండి, భక్తి వేరది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు భక్తి చేయరు, ఎవరు భక్తి చేయరు. జ్ఞానం ఆర్జించడానికి ఏ ఒక్కరు రారు కదా. వచ్చే వాళ్ళందరూ కోరికలతో వస్తారు. ఆ వచ్చిన వాళ్ళ లోపల ఇవి పట్టుకుంటాను నేను. ఆయన అడుగుతాను, నువ్వేం పని చేస్తావయ్యా, ఏం చదువుకున్నావు, నీ అస్తిత్వం ఏంటని అడుగుతాను. ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము అనుగ్రహం పాత్రతతోటి అమ్మని అడిగి ఇప్పిస్తాం. మీరు ఇంతకుముందు తాపసికులు కానీ మీరు చెప్పారు కదా, మీరు గతంలో మీ గురువుగారి దగ్గర మంత్రం తీసుకున్న తర్వాత ఎక్కడ అసలు తపస్సు చేశారా, జపం చేశారా? ఇంకొకటి, జపానికి తపస్సుకున్నటువంటి మధ్య తేడా ఏంటి అసలు? జపం అంటే ఒక నిర్ణీతమైన కాలాన్ని అనుసరించి చేసేది. తపస్సుకు నిర్ణీతమైన సమయం ఉండదు, కాలం ఉండదు. అది అనిర్వచనీయమైనటువంటి సాధన. అంటే మీరు తపస్సు చేశారా? మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు. నేను అట్లా కాదు స్వామి, మీరు ఏం చేశారు? తాపసికి ఒక మంచి లక్షణం ఉంటుంది, మీరు పట్టుకోవాలి. తాపసుల యొక్క జ్ఞానం, మాట, తీరు, నడవడిక అన్నీ కూడా అతీతంగా ఉంటాయి. మానవుని యొక్క మేధస్సుతో కొలిసే విధంగా ఉండవు. కొలిసేటటువంటి ఆయన తాపసికుడు కాడు. తపస్సు అంటేనే అది. ఇక్కడ ఏమైనా అటువంటిది ఏమైనా ఉంటే, నాలో ఏమైనా ఉంటే మీరు డిక్లేర్ చేయండి, లేకపోతే కొట్టిపాడేయండి.